అన్ని రంగాల కార్మికులకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మేడే సందర్భంగా తంగలపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో వేడుకలను ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేడే వేడుకలో ఆనాడు కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి స్ఫూర్తిగా నిర్వహిస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. కార్మికుల కష్టం, చెమట చుక్కలతో రూపుదిద్దుకున్న వస్తువులను మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్ల కోసం అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దేశంలోని ఎన్నో పెద్ద ప్రాజెక్టులు కార్మికుల శ్రమ వల్ల నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని వివరించారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న ఆర్టీసీలో ఉన్న సమస్యలను 3 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ముగింపు పలికారని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసిందని వెల్లడించారు. రతన్ టాటా వారితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి నూతన టెక్నాలజీకి అనుగుణంగా మండేపల్లి రుద్రంగికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు చేశారని వెల్లడించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో అందించే వివిధ పథకాలు వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే కోర్సులు ఉన్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రామ్దాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ కవిత, సర్పంచ్లు సాగర్, రచన తదితరులు పాల్గొన్నారు. వాడుతున్న ప్రతి వస్తువు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఒక కార్మికుడు తయారు చేసినటువంటి వాటిని, అలాంటి కార్మికుడికి తగిన గుర్తింపు ఇవ్వాలని, అలాంటి కార్మికుడికి కనీస గౌరవాన్ని ఇవ్వాలని మనం మొదటి 1948లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కార్మికుల కోసం చేసినటువంటి చట్టం సమాన పనికి సమాన వేతనము, వెట్టి చాకిరి నిర్మూలన, పనిచేసే ప్రాంతాల్లో భద్రత అనేటువంటి కార్యక్రమంతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక చట్టాలను తీసుకుని వచ్చినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు. 2026 ఈ ఆర్థిక సంవత్సరం, ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిగ్ వర్కర్ల కోసం ఒక చట్టాన్ని ఈ అసెంబ్లీలోనే ప్రవేశపెట్టుకొని గిగ్ వర్కర్లందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గిగ్ వర్కర్లు పనిచేస్తున్నటువంటి కంపెనీల ద్వారా 1% నుంచి 2% డబ్బును ప్రోగు చేసి వారికి నిలిచేసేటువంటి పథకాలు తీసుకొచ్చేటువంటి గిగ్ వర్కర్ల భద్రత చట్టం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2026 మొన్ననే 8వ శాసనసభ సమావేశాల్లో కూడా ప్రత్యేకంగా బిల్లు తీసుకురావడం జరిగింది. బాలికలతో పని చేయకూడదని చెప్పని కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలతోటి వెట్టి చాకిరి కానీ, కార్మిక రంగంలో అటు భవన కార్మికులు కానీ, ఇటు ఇటుకల బట్టి తయారులో కానీ, ఇళ్లలో పనిచేసేటువంటి వారిని కానీ ఉండకూడదని చెప్పని కూడా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా ఈరోజు కార్మికుల యొక్క హక్కులను కాపాడడానికి దేశంలో ఈ రాష్ట్రంలో కూడా అనేక చట్టాలు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇతర మిత్రులు మాట్లాడిన కార్మికులకు గౌరవాన్ని చెప్పిన సందర్భం, కార్మికుల యొక్క హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందన్నమాట సందర్భంగా చెప్తూ, కార్మికుల యొక్క పాత్ర ఇంత అంతా కాదు. మనకు స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఈరోజు ఆధునిక యంత్రాలు వచ్చిన తర్వాత కార్మికుల సంఖ్య తగ్గుతుందేమో కానీ, ఆ రోజుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిన రోజు కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిన రోజు కానీ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక పేరు మోసినటువంటి ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ కాలంలో మొదలుపెట్టినప్పుడు కార్మికుడి యొక్క చెమట చుక్కలతోనే అలాంటి ప్రాజెక్టు నిర్మాణం జరిగినాయి. ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా సేవలు అందిస్తూ రైతులకు అందిస్తున్న సందర్భం కార్మిక రంగానికి సంబంధించినటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వారి యొక్క చేయూత అనొచ్చు, వారి యొక్క శ్రమకు సంబంధించినటువంటి కష్టం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి మేడే సందర్భంగా కార్మికుల యొక్క గౌరవాన్ని పెంపొంది కార్మికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇబ్బంది వెంటనే అధిగమించే ప్రయత్నం చేయాలని చెప్పని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న కార్యక్రమాలకు ఉదాహరణ ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రంలో కార్మికులు అత్యధికంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ. సుమారు 40,000 పైచీలకు కార్మికులు పనిచేస్తున్నటువంటి ఆర్టీసీలో వచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి
3 రోజుల్లోనే చర్చల ద్వారా ముగింపు పలికి 32 డిమాండ్లకు 31 ఒప్పుకొని ఆ ఒకటికి కూడా ఒక కమిటీని వేసి ఆర్టీసీ విలీనం సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో గతంలో చూసిన 55 రోజుల పైచలకు జరిగితే చర్చలు కార్మికుడు అందులో సమ్మెలో పాల్గొంటే సెల్ఫ్ డిస్మిస్ అన్న రోజులు ఆ రోజులైతే ఈరోజు కార్మికులు సమ్మెకు పిలుపునిస్తే వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ గారు కూడా ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దపల్లి ఎంపీగా గతంలో పనిచేసినటువంటి వీరి నాయకత్వంలో ఈరోజు మనం ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఈరోజు చేసి వారు కోరినటువంటి సహజ సూత్రాలకు న్యాయపరం ఉన్నటువంటి కార్మికుల ఆలోచన కూడా ఈరోజు మనం అమలు చేసినటువంటి తీరుతెన్నుల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో కూడా మీతో మాట్లాడుతున్న వివేక్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మరి మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు లేబర్ శాఖ మార్చులు మీకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెప్పడం అనుకోకుండా తాత్కాలికంగా నేను వస్తూ వారితో కొన్ని అంశాలు చర్చించడానికి ఫోన్ చేసినప్పుడు మరి వారు ఇప్పుడు ఈ కార్యక్రమం మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ రిలేటెడ్ మేడేకి సంబంధించి మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా కూడా ఒకటి మీకు శుభాకాంక్షలు చెప్పించేసి వాళ్ళు వారి మధ్యలోకి తీసుకోవడం జరిగింది అన్నమాట. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మన దేశ ఆర్థిక ప్రగతి చక్రాలు నడవడానికి కూడా కారకులైనటువంటి కార్మికులందరికీ కూడా మనం ఈరోజు ఈ మేడే సందర్భంగా మీ వెంట ఉంటాం, మీకు అండగా నిలబడతామనే మాట చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 దశకంలో ఐటీఐలో సీటు దొరికిందంటే 80 దశకంలో 1980 దశకంలో ఐటీఐలో సీటు దొరికిందంటే ఆ విద్యార్థికి ఉద్యోగం పక్కా. కానీ ఆ తర్వాత ఐటీఐలో చేరిన వారికి తగ్గట్టుగా ఉపాధి అవకాశం రావడం లేని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐటీఐ స్థానం, ఎందుకంటే ఆ అంబాసిడర్ కారు ఉంది మెకానిక్, మోటార్ మెకానిక్, ఈరోజు అంబాసిడర్ కారు లేవు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడం రతన్ టాటా గారితో మాట్లాడి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చిన తదుపరి రతన్ టాటా సంబంధించిన వారే ఇందులో చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పండి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాలు తగ్గుతున్న క్రమంలో ఎంత టెక్నాలజీ పెరిగినా కార్మిక రంగానికి సంబంధించిన టెక్నాలజీ పెరగకపోవచ్చు, బ్లూ కాలర్ సంబంధించిన ఉద్యోగాలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఉన్నటువంటి వాటికి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చి అందులో చేర్చేటువంటి వారందరికీ కూడా ఉద్యోగం కల్పన చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొని రావడం. ఈ జిల్లాలో ఇక్కడ మండేపల్లిలో రెండోది రుద్రంగిలో కూడా వచ్చింది, టెండర్ పూర్తి కాబట్టి అక్కడ కూడా ఇంకో ఏటీసీ సెంటర్ వచ్చేటువంటి క్రమంలో ఇందులో చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగం భవిష్యత్తు ఉంటుందన్నమాట. రాబో రోజుల్లో కూడా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన వారికి అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుంటుందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరి కార్యక్రమాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం పక్షాన ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించే క్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్మికులకు అండగా నిలబడేటువంటి లేబర్ ఆఫీసర్ గారు కానీ లేకపోతే ఇండస్ట్రియల్ జిఎం గారు కానీ అనేక మంది చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రమాదవశాత్తు కూడా జరిగిపోతే 10 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే ఇతరత్ర ఇచ్చేటువంటి ప్రయోజనాలు కూడా ఇందులో మనం చెప్పినటువంటి సందర్భం ఉంది. కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికులకు అండదండలు అందించడంలో మేము ఎప్పుడు కూడా ముందుండే ప్రయత్నం చేస్తామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రంలో లేబర్ కొరత ఉంది. ఇంతకుముందు కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గతంలో గ్రామాల్లో లేబర్ మనకు దొరికేవాళ్ళు, ఇప్పుడు లేబర్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతాన్ని తీసుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. రైస్ మిల్లులో కానీ ఇతరత్ర అనేక ప్రాంతాల్లో కూడా అలాంటి వ్యవస్థను ఈరోజు మనం ఇంకా దాటుకొని ముందుకు పోయే క్రమంలో మెరుగైనటువంటి ఉద్యోగ లక్ష్యంలో భాగంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ మేడే పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి సందర్భం కోరుకుంటూ పిలుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.